హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇదేంటి ఒంటరిగా ఎక్కడ కూర్చుంది మా అక్క అని మీరు అనుకోవచ్చు. నేనైతే ఊరెళ్ళడానికి బస్ స్టాప్ దగ్గరికైతే వచ్చానండి. ఇక్కడి నుంచి అయితే కొంచెం ఎదరకి అలా వెళ్తే మా పౌండ్రీ అయితే ఉంటుంది. మా వారైతే మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసి ఆయనైతే పౌండ్రీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి. మేనకోడల్ని తీసుకొని అయితే బయలుదేరాను. ఇంకా కాళ్ళకైతే చెప్పులు లేవు, గమనించారో లేదో, అందుకనే వీడియో అయితే తీయాలనిపించిందండి. ఇప్పటి వరకు తీయాలని లేదు కానీ చెప్పులు మర్చిపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. నాలాగా ఎవరైనా ఉంటారంటారా? చెప్పులు కూడా కాళ్ళకి వేసుకునేవి కూడా మర్చిపోయి అయితే ఊరెళ్ళే వాళ్ళు ఉంటారంటారా అనిపించింది. మామూలుగా అయితే నడుస్తూ ఉంటే చెప్పులు గుర్తొస్తాయి, కానీ మేము బయలుదేరే టైంకి అయితే మా వారు నేను డ్రాప్ చేస్తానన్నారు అనేసి ఇక మాకు ఎక్కడ లేని సంబరం అయిపోయి నేనైతే చెప్పులు లేకుండానే వెళ్ళైతే బండి మీద కూర్చున్నాను. అలా బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసరికి అయితే నాకు చెప్పులైతే గుర్తొచ్చాయండి. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, బస్సు వచ్చే టైం అయితే అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఒకటి కొనుక్కుందిరులే అనేసి ఆయన మమ్మల్ని దించేసి వెళ్ళిపోయారు. ఇంకా బస్సు అయితే ఎక్కామండి. బస్సు ఎక్కిన తర్వాత నాకు విండో సీట్ ఎక్కడుందా అని అయితే ముందు వెతుక్కుని ఎంత లాస్ట్‌లో ఉన్నా సరే అక్కడికి వచ్చే కూర్చుంటాను. లక్కీగా అయితే విండో సీట్ అయితే దొరికిందండి. ఇంకా హ్యాపీ అనమాట. ఎందుకంటే నాకు కళ్ళు తిరిగిపోయి వామిటింగ్స్ ఏంటోనండి, బస్సు ఎక్కానంటే చాలు వామిటింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. ఏమి తినకుండా పరగడుపున బయలుదేరినా దువ్వేస్తూ ఉంటుంది కడుపులోను. ఇంకా ఇది ఏ ఊరంటే కొయ్యలగూడెం అండి. మేము తరచుగా వస్తూ వెళ్తూ ఉంటాము. ఇక్కడ సంతలకైనా ఇంకా ఏవైనా గ్రోసరీస్ ఏవైనా కొనుక్కోవాలన్నా ఇక్కడికే వస్తాము. మరి కాళ్ళకైతే చెప్పులు లేవు కదండి, అందుకనే ముందైతే చెప్పుల షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ అన్నీ ఒకే మోడల్లో కనిపించే చెప్పులు అయితే వేశాడు. నాకైతే బస్సు ఎక్కి దిగానేమో కళ్ళైతే ఒకటే తిప్పుతున్నాయి. ఇంకా ఏదో ఒకటి వేసుకోవాలి, కాళ్ళకైతే చెప్పులు లేవు కాబట్టి సెలెక్ట్ చేసుకునే అంత కూడా లేదు, కళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి. ఇంకా పాపనైతే చూడమన్నాను ఏవి బాగుంటాయో ఏంటో అని. ఇక ఇవి అయితే బాగున్నాయి అని చెప్పింది. ఇక అవి కాకుండా ఇక ఎన్ని చూసినా కానీ ఒకటి అనుకున్న తర్వాత ఇక వేరే ఏం వేసుకున్నా నచ్చవు కదండి. ఇక ఫైనల్గా ఇవే నాకు ఓకే అనిపించింది. కలర్ అయితే ఇక్కడ మనకు మామూలుగానే కనిపిస్తాయి లైటింగ్లోను, బయటకు వెళ్తే చాలా థిక్గా అనిపించింది తర్వాత. ఇక ఏం చేస్తామండి, తీసుకున్నాక కాళ్ళకి వేసుకున్నాక మరలా ఇవ్వలేం కదా. ఇక ఈ చెప్పులతో అడ్జస్ట్ అయితే అయిపోయాను. ఇక ఈ ఒక్కొక్క చెప్పే వేస్తారు ఫస్ట్. ఇక రెండో చెప్పు కూడా తీసుకొని అయితే ఒకసారి చూసుకున్నానండి. నాకు తోడు మళ్ళీ ఈ వీడియో ఒకటి కదా, మరి వీడియోని కూడా కవర్ చేసుకుంటూ ఈ చెప్పులు అయితే ఇక బాగున్నాయి అనిపించింది. ప్యాక్ చేయమన్నాను. ప్యాక్ చేయడానికి తీసుకెళ్తుంటే మరలా కాళ్ళకి లేవు కదా అన్న సంగతి గుర్తొచ్చింది. ఇక కాళ్ళకి వేసుకుని వెళ్ళిపోతాను వద్దులే అని చెప్పాను. ఇక షాప్లో అయితే చెప్పులు బాగుంటాయండి. ఎప్పుడు వచ్చినా కానీ కోయిలగూడెంలో ఇక్కడికే వస్తాను చెప్పులకి. మా మేనకోడళ్ళ వాళ్ళు అయితే మా వాళ్ళందరూ ఇక్కడే చేస్తారు షాపింగు. చెప్పడానికైతే చాలా రేటు చెప్తారండి, కానీ మనం అడుగుతూ ఉంటే తెలిసిన వాళ్ళు కాబట్టి కాస్త అయితే తగ్గిస్తారు. ఎక్కడైనా తగ్గిస్తారు కానండి, వీళ్ళైతే కొంచెం బాగా తెలిసిన వాళ్ళు. అంతమంది ఇక్కడికే వస్తాం కాబట్టి ఇవి 250 చెప్పారు. 160కి అయితే తీసుకున్నామండి. ఎక్కువ తక్కువ కూడా నేను ఇంకా ఆలోచించలేదు. వీళ్ళు కూడా అయితే యూట్యూబర్స్ చాలా మంది వచ్చి అయితే వీడియోలు తీసుకుంటారనుకుంటండి. ఈ అంకుల్ గారు అయితే నన్ను చూపించుకోమ్మా, షాప్ని చూపించుకో అని అయితే చెప్పారు. హ్యాపీ అనిపించిందండి. అందరూ అలా అనరు కదా, షాప్ని వీడియో తీస్తుంటే తీయొద్దనే చెప్తారు. కానీ కోయిలగూడెంలో మాత్రం అలా కాదండోయ్. మేము వచ్చింది ఏం పనికంటే ఇంకా పక్కనైతే మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. పూల మొక్కల దగ్గర ఆగిపోయి అలా చూస్తూ ఉంటానండి. మా ఇంటి దగ్గర వేసుకునే అంత ప్లేస్ లేదు, తర్వాత వేసుకోవాలన్న ఆలోచన ఉంది. ఇప్పుడైతే వేసే ఆ ఉద్దేశం లేదులేండి. ఇంకా విత్తనాలు అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇంకా వంగ మొక్కలు అయితే బాగున్నట్టు అనిపించినవి, పచ్చగా నిగనిగలాడుతూ బాగున్నాయి. 2 కట్టలు అయితే తీసుకున్నానండి. ఇవైనా పాతే మనకి కాయలు కాస్తాయి కదా, ఇంకా అందుకని అవి తీసుకుని అయితే సంచిలో వేసుకుని ఇంకా బ్యాగులు కొనడానికి వచ్చామండి పిల్లలకి. అంటే బ్యాగులు అంటే స్కూల్ బ్యాగులు కాదు, క్యారీ బ్యాగులు బాగా పాడైపోయాయి, జిప్పులు అయితే ఫెయిల్ అయిపోయాయి. ఏదైనా సాధారణంగా అది కొంచెం పనిచేస్తుందంటే ఏదో విధంగా వాడడానికే చూస్తానండి. మరీ జిప్పులు ఫెయిల్ అయ్యాయి. అయినా కానీ స్కూల్ తెరిచిన దగ్గర నుంచి వాటినే వాడుతున్నాను. లాస్ట్ ఇయర్ స్కూల్ ఎండింగ్కే అవి మార్చేయాలి, కానీ మార్చలేదు. అప్పటి నుంచి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి ఎన్ని నెలలు అవుతుందండి, అప్పుడే కొనాలి. కానీ కొంచెం 2 నెలలు ఎదురుకి కొంటే కొంచెం సేవ్ అవుతుంది కదా అనిపించింది. తర్వాత కొంటానులే అమ్మ అన్నాను. ఇక కోయిలగూడెం వచ్చే తీరికే లేదు. ఎటో ఒకటి వెళ్తూనే ఉన్నాం కానీ ఈ బ్యాగుల మీద అంత దృష్టి లేదు. ఇంకా పిల్లలకి ఇంకా డైలీ ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి ఇక బ్యాగులు తీసుకోవడానికి అయితే వచ్చాము. ఈ బ్యాగుల గురించే పనిగట్టుకుని అయితే వచ్చామండి. ఇంకా షాప్ అయితే చాలా పెద్దగా ఉంది. కింద ఫ్లోర్ ఉంది, అక్కడైతే అంతగా ఒకదానికొకటి లేవు. నాకు నచ్చినవి అయితే కింద 2 ఉన్నాయి, కానీ 2 ఒకటే కాదండి, వేరువేరుగా ఉన్నాయి. అందుకే పైకి వచ్చాము. పైన అయితే 2 ఒకే మోడల్లో ఉండాలి, ఒకే రంగులో ఉండాలి. రంగులు చేంజ్ అయినా కానీ ఊరుకోరండి. ఎందుకంటే వాళ్ళతోటి యుద్ధం జరిగిపోద్ది ఇంటికి వెళ్ళిన తర్వాత. అందుకని
ఒకేలా ఉన్నవైతే చూసుకున్నాను చాలాసేపు. నచ్చిన బ్యాగులైతే ఒక్కోటే ఉన్నాయి కానీ 2 ఒకే మోడల్‌లో లేవు. ఇక ఏదో ఒకటైతే తీసుకోవాలి. ఏదో ఒకటి ఎలా తీసుకోగలమండి. ఇంకా ఇవి నచ్చాయంట తనకి. ఇంకా నాకు కూడా వీటి మీద దృష్టి ఉండిపోయింది. ఇక ఫైనల్‌గా అయితే ఇవే కలర్ ఉండేవి 2 చూసుకొని అయితే కిందకైతే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అత్తయ్య అయితే గొడుగు తీసుకురమ్మన్నారు. వర్షాకాలం కదండీ! గొడుగులు ఎన్ని కొన్నా గానీ మా వాళ్ళైతే గొడుగులు ఉంచరు. ఇంకా గొడుగు తీసుకున్నాము. ఇంకా బాక్సులయితే చెప్పారండి. సారిక అయితే అన్నీ చెప్పదు గానండి, ఏవో కొన్ని చెప్తది. ఇక హ్యాపీ అయితే ఎక్కడికైనా వెళ్తున్నామంటే చాలా కోరికలైతే వచ్చేస్తూ ఉంటాయి. బాక్సులయితే చూసాము. ఇంకా మాకు నచ్చిన బాక్సులయితే 2 తీసుకున్నాము. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే నాకు వైట్ కలర్‌లో ఉండేవైతే చాలా ఇష్టమండి. వాటినైతే చూసాను. కానీ చిన్నగా ఉండేవి లేవు, దొరకలేదు. అందుకని బ్యాగులు, గొడుగు, ఇంకా బాక్సులయితే తీసుకొనైతే కిందకి వెళ్ళిపోవడానికి వీడియో తీసుకుంటుంటే తనందండి సేల్స్ చేస్తూ ఉంటారు కదా! మీకు రీల్స్ చేస్తారా? యూట్యూబ్ ఉందని అయితే తను అడిగింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియో తీసుకుంటే ఇలాంటివైతే అడుగుతూ ఉంటారు. కొయిలగూడెంలో కామన్ అనుకుంటండి. అందరూ కూడా ఇలా వీడియోలు తీసేవాళ్ళు మా చుట్టుపక్కల ఏరియాలో చాలామంది ఉంటారు. ఇంకా వైట్ కలర్‌లో ఉన్న ఈ బాటిల్ అయితే నాకు నచ్చింది. చిన్న బాటిల్ 1/2 లీటర్ బాటిల్. చర్చికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని అయితే తీసుకున్నాను. ఇంకా నేను తీసుకున్న గొడుగు ఎలా ఉందని అయితే ఆయనతో ఒకసారి చెక్ చేపించానండి. మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత ఏదైనా బాగోలేదనుకోండి మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఇబ్బంది కదా! అందుకని ఆయన ఒకసారి చూసి పెడితే మనకు కూడా బావుంటుంది. చూడడానికి కూడా మనకు కూడా తెలుస్తుంది కదా! ఇంకా పిల్లలకైతే ఇలా బిస్కెట్లయితే తీసుకున్నానండి. 3 అయితే తీసుకున్నాను. ఇంకా మ్యారీగోల్డ్ బిస్కెట్ ఒకటి తీసుకున్నాను. ఇంకా నువ్వులచ్చులు కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. అదైతే నేను అక్కడ ఓనర్ దగ్గర బిల్ పే చేసేటప్పుడైతే తీసుకున్నాను. ఇక్కడ లేవవి. ఇంకా ఫైనల్‌గా బిల్ అయితే వేసేసారు. ఇక బిల్ అయితే కట్టేసి నేనైతే నేను తీసుకున్న సామాన్లన్నీ కూడా జాగ్రత్తగా నేను తీసుకెళ్ళిన ఒక కవర్‌లోకి అయితే వేసేసుకొని అయితే బయలుదేరానండి. ఒకటే భయమండి, అక్కడ ఏమైనా వదిలేసానేమో, నా చేతిలో ఉన్న బ్యాగ్ అక్కడ పెట్టేసానేమో అని. ఒకటికి 2 సార్లు 3 సార్లు అలా చూసుకొని అయితే వెళ్తూ ఉంటాం కదండీ! ఎవరైనా అంతే, ఏదైనా మర్చిపోయామేమో అనిపిస్తుంది. ఇంకా పిల్లలకైతే బయటకొచ్చిన తర్వాత బేకరీలోకెళ్ళి కేక్ పీసెస్ అయితే తీసుకున్నానండి. ఇంకా బన్ ఇంకా 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. నేను తినుబండారాలు అవి ఎక్కువేమీ తీసుకోలేదండి. ఎందుకంటే ఇంటి దగ్గర స్వీట్స్ అవి ఉన్నాయి. మా ఊరు పక్కన ఒక ఊరు ఉంటుంది. అక్కడైతే మనకి స్వీట్స్ ఇంకా మిక్చర్ అలాంటివి అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. మా వారు తీసుకొస్తారు కాబట్టి ఇక అలాంటివి ఏమీ నేను తీసుకోలేదు. బస్ స్టాప్‌లో కూర్చున్నాం కదండీ! ఇక మా ఊరెళ్ళే బస్సు అయితే వచ్చేసింది. ఇక కోయిలగూడెం నుంచి ఇక చెన్నాయిగూడెం అనమాట. ఇక బస్సు అయితే ఎక్కేసాము. మళ్ళీ విండో సీట్ ఎక్కడుంటుందా అని వెతుక్కున్నాను. ఫస్ట్ అయితే దొరకలేదండి. ఇక 3 సీట్లు ఉన్న దగ్గర కూర్చున్నాను. ఒక పెద్దాయన అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇంక నా పరిస్థితి చెప్పాను. వామిటింగ్ వచ్చేస్తుందండి, అక్కడ నాకు సీట్ ఇవ్వండి అని అడిగితే పాపం ఆయనేమో నాకు సీట్ ఇచ్చేసి నా పక్కన కూర్చోకుండా ఎదరకలా అలా వెళ్ళిపోయి ఆ కండక్టర్ దగ్గర అయితే నిలబడి చాలాసేపు అక్కడే నిలబడి ఇక దిగేశారులేండి వాళ్ళ స్టాప్ వచ్చినప్పుడు. పాపం నా కోసం అనేసి కొంచెం నాకు బాధ అనిపించింది. ఇంకా అలా రాను జనం అయితే ఎక్కుతూ ఉంటారు కదండీ! ఇక ఫ్రీ బస్ అంటే మామూలుగా ఉండదు. మామూలుగానే జనం అనమాట. ఇది చూస్తూ ఉంటే కిందేమో గొతుకులు, గొప్పులు, పైనేమో జనాలు ఊగిసలాట అనమాట. ఇక వెంకటేష్ మూవీలో ఒక సీన్ ఉంటుంది కదండీ! అది గుర్తొచ్చింది. ఇలా కింద మీద పడుతూ ఎప్పుడో చదువుకునే రోజుల్లో నేను ఎప్పుడో చూశానులేండి. ఈ మధ్య కాలంలో అయితే మూవీస్ అలాంటివి నో ఎంట్రీ అనమాట. ఇంకా మా స్టాప్ వచ్చింది. అక్కడ దిగేసి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరమే వెళ్ళాలండి. మా వారేమో అక్కడ ఏదో పని చేసుకుంటున్నారు, బిజీగా ఉన్నారు. కిందికి అనేసి మేము నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాం బయలుదేరిపోయి. ఇంటి దగ్గర ఉండి ఎప్పుడైనా ఇలా బస్ స్టాప్ దగ్గరికి రావాలన్నా కానీ చాలా కాళ్ళు పట్టేసినట్టు ఉంటాయి. ఇంకా ఆయాసం అయితే తన్నుకుంటూ వచ్చేస్తుందండి. ఇలా కొంచెం దూరం కూడా నడవకపోతే ఎలా? మనం రోజు నడుస్తుంటే అంత అనిపించదు కానీ ఎప్పుడైనా నడుస్తుంటే చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇలాంటప్పుడే డ్రాప్ చేస్తే బాగుండు అనిపిస్తుందండి. పొద్దున్న డ్రాప్ చేశారు కానీ ఇప్పుడు డ్రాప్ చేయొచ్చు కదా అనిపించింది. కానీ అక్కడ పని ఇంపార్టెంట్ కదండి, అందుకనే కష్టమైన వచ్చేసాం ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట వరపు సంగతి కూడా చూసుకోవాలి కదండి. ఇక పొయ్యి బాగానే మండుతుంది అనేసి ఇక మామయ్య గారికి ముందైతే నీళ్ళు పెట్టి తర్వాత కొన్ని బియ్యం అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. అవి చూసుకుంటూ ఉంటాను. ఇంకా గ్రైండర్లో పప్పు కూడా వేశాను. అత్తయ్య గారు అయితే పప్పు కడిగేసి ఉంచారు వచ్చేటప్పటికి. ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకున్నాను. ముందే నానబెట్టుకుంటే ఇడ్లీలు గుల్లగా మెత్తగా బాగుంటాయి అనేసి ముందే నానబెట్టేసుకుంటాను నేను. ఇంకా డికాషన్ అండి, టీ డికాషను. ఇంకా నేను హెన్నా పౌడర్ కలిపేసి హెన్నా తయారు చేద్దామనేసి డికాషన్ అయితే కాచి చల్లారి పెట్టాను. ఈ అనూస్ హెన్నా ఇప్పుడు ఇదే తీసుకొస్తామండి. నాకు కాదు మా వారికి అనమాట. మరి అక్కడక్కడ డ్రై హెయిర్ ఉంటుంది కదా, దాన్ని కవర్ చేయాలంటే హెన్నా పెట్టడం మంచిదనేసి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటాను. ఇలా మరి బట్టలు కూడా ఉతికేసినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కుర్చీలో వేసేసారు. ఇవన్నీ కూడా మడత పెట్టుకోవాలండి. గిన్నెలు కూడా తోముకున్నాం వచ్చిన తర్వాత. ఇంకా అత్త కోడళ్ళు అయితే ముచ్చట్లు అనమాట. ఫోన్ చేసినట్టున్నారు పిల్లలు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంకా మా కుక్క పిల్లని అయితే వదిలేసినట్టున్నారండి మామయ్య. ఇది చేతికి దొరకడం చాలా కష్టం. ఇంకా చిరుచీకటి పడుతూ ఉంది. అప్పుడే వీటికి
కళ్ళైతే చేంజ్ అయిపోయాయి. కళ్ళు మెరుపుల్లా మెరుస్తూనే ఉన్నాయండి. ఇంకా నాకిష్టమైన పూలొచ్చేసి ఈ చంద్రకాంత పువ్వులు. ఇక సాయంత్రం అయ్యేసరికి ఇవి చక్కగా విడుస్తాయి. ఎంత అందంగా ఉంటాయో, ఎంత మంచి వాసనొస్తాయోనండి. ఇక్కడికొచ్చేటప్పటికి ప్రాణం ప్రశాంతంగా అనిపిస్తుంది. గులాబీ చెట్లు ఉన్న వాళ్ళు ఎంత ఆనందపడతారో నాకు తెలీదు కానండి, నేను మాత్రం వీటిని చూసుకొని అలాగే ఫీల్ అవుతాను. ఇంకా మా కుక్క అయితే నన్ను చూసి అటు ఇటు గెంతుతూ ఉంది. ఇంకా కూర అయితే వంకాయ కూర వండానండి పొద్దున్న, అది కొంచెం ఉంది. ఇంక దానికి సరిపడా మనం ఇంకో కూర చేసుకోవాలి కదండి, అదే సరిపోదు కదా. కోడిగుడ్డు పుల్ట వేద్దామనేసి 4 ఉల్లిపాయలు అలా టపా కోసేసాను, పెద్ద పెద్దవి తీసుకొని. దానిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని అలా మగ్గించుకుంటూ తిప్పుకుంటూ ఇంకా వేరే వేరే పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటానండి. ఇక్కడ ఈ మరకలు అవి ఉన్నాయి చూడండి, పొద్దున్నుంచి మరి సాయంత్రం పూట కూడా వంట చేస్తూ ఉంటాం కదండి. ఇవైతే అలా అంటుకుపోయి అస్సలు వదలవు. ఇవి రేపు పొద్దున్నే చక్కగా వదిలిపోతాయండి. గుడ్డతోటి అలా అలా ఒత్తుతూ ఉంటే చక్కగా నీట్గా అయిపోద్ది స్టవ్. ఇప్పుడు మాత్రం అవి బిగిసిపోయి అసలు వదలవు. ఇంకా గ్రైండర్లో వేసిన పప్పు మెత్తగా నలిగిపోయిందండి. 2 వాయిల్లాగా వేశాను. అది ఎందుకంటే గ్రైండర్ కొంచెం స్లోగా తిరుగుతుంది. మొత్తం ఒకేసారి వేసినా అంతగా అవ్వదు, మెత్తగా నలగట్లేదు. అందుకని 2 సార్లు వేశాను. ఒకసారి తీసేసాను, మరలా రెండోసారి అయితే తీస్తూ ఉన్నానండి. ఈ గ్రైండర్తో చాలా ఇబ్బంది వచ్చింది. అందుకని ఈ మధ్యన టిఫిన్ వేయడానికి కూడా నాకు అంతగా వేయబుద్ధి అవ్వట్లేదు. కానీ రోజు పిల్లలకి ఉప్మా అన్నాలు ఇవే పెట్టలేక ఇక పప్పు అయితే నానబోసాను. అనుకోకుండా ఊరెళ్ళవలసి వచ్చిందండి ఈరోజు. అత్తయ్య గారు వెళ్దాం అనుకున్నారు, కానీ ఈ బ్యాగులు అవి కొనాలి కదా, నాకేం తెలుస్తుందిలే అమ్మ నువ్వే వెళ్ళొచ్చాయి అని చెప్పారనేసి ఇక నేను బయలుదేరి అప్పటికప్పుడు వెళ్ళాను. ఇక ఈ పప్పు అవి అయితే ఇక కొంచెం వెలుగుండగానే రుబ్బేసుకునేదాన్ని ఇంటికాడ ఉంటే. ఇక చీకటి పడిపోయింది. అయినా సరే నేను పప్పు రుబ్బిన వెంటనే కూడా గ్రైండర్ కడిగేసుకొని అయితే అలా బోర్లించేసుకుంటాను. ఇక స్నానాలకు బయలుదేరారండి పిల్లలు. ఒక్కొక్కరుగా అయితే స్నానాలు చేస్తూ ఉంటారు. ఆడుతుందండి, ఈ పువ్వులు చూపించమ్మా నా కోసం అనేసి అడిగింది. ఈ పువ్వులు అయితే నేను కూడా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేదాన్ని. వీటిని ఏమంటారో తెలియదు కానండి, ఇవైతే నాకు తెలుసు, మీకు తెలిస్తే చెప్పండి. ఇంకా ఇవి చూపించలేదనేసి కాసేపు అలిగింది, అందుకనే చూపించాను. ఇంకా ఉల్లిపాయలు స్టవ్ మీద వేయించుతూ ఉన్నాను కదండి, వాటి సంగతి చూద్దామని వచ్చాను. ఇంకా గుడ్లు అయితే నేను ఇక్కడ షాప్ దగ్గర నుంచి అయితే తెప్పించానండి. ఇంట్లో ఉండే గుడ్లు అయితే అయిపోయాయి. చాలామంది అయిపోయాయి అనడానికి ఏంటో వెనకాడతారండి. అయిపోయాయి అంటే మనకేమి ఎవరు పట్టుకొచ్చి ఇవ్వరు. నిండుకున్నాయంటే నిండగానే ఏమి ఉండవులేండి. కానీ అలా అనాలి, పెద్దవాళ్ళ సామెతలు కదా, కొన్ని కొన్ని పాటించాలి. కానీ నాకు ఒక్కొక్కసారి అయిపోయాయి అనే వస్తుంది. గుడ్లు అయితే అలా వేసుకుని కాసేపు అలా ఉంచి మగ్గనిచ్చుకున్న తర్వాత అవి గట్టి గట్టిగా అయిపోతాయి కదండి. అప్పుడు ఇంకా ఆల్రెడీ ఉప్పేసేసాను, కారం కూడా వేసుకుని తగినంత అలా ఒక 5 నిమిషాలు ఉంచుకుని కొద్దిగా వాటర్ అయితే పోస్తానండి. ఇలా గుడ్లు అయితే నేను అందులో వేసి వేయించుతూనే ఉన్నాను. మా అమ్మాయిలు ఇద్దరు లోపల నుంచి ఒకటే యుద్ధాలు మొదలు పెట్టేశారండి. వాళ్ళని సముదాయించుకుంటూనే నేను ఇక్కడ నిలబడి అయితే కూర వండాను. ఒక్కోసారి కారం ఎక్కువ అవుతుందో ఉప్పు ఎక్కువ అవుతుందో తెలియదండి. ఇలాంటప్పుడు వాళ్ళైతే ఓ పక్క నుంచి అరుస్తూనే ఉంటారు, వాళ్ళకి నేను చెప్తూనే ఉంటాను. ఎందుకంటే మరి ఊరెళ్ళి వచ్చాం కదండి. ఇంకా కూర అయితే ఓ పక్కన చూసుకుంటూనే ఇంకా ఇడ్లీ పిండి అయితే కలిపేద్దామనేసి ఇక్కడ కూర్చున్నాను. ఈ ఇడ్లీ నూక కలిపేటప్పుడైతే పాప వచ్చి అయితే కొంచెం ఎప్పుడు తింటుందండి, తనకి ఇష్టం ఇలాగా నానబెట్టిన ఇడ్లీ రవ్వ. ఇంకా యుద్ధాలు ఏంటంటే మరి మేము ఊరెళ్ళి వచ్చిన తర్వాత నేను బ్యాగులు అయితే సేమ్ కలర్ తీసుకొచ్చాను. తినుబండారాలన్నీ కూడా పంచుకున్నారు. ఇంకా బాక్సులు అయితే 2 కలర్లు తీసుకొచ్చానండి, అవి లాస్ట్లో చూపించాను. ఇక పిండి అయితే కలిపేసుకుని అక్కడ పెట్టుకున్నాను. ఒక అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా వీళ్ళైతే హోంవర్కులు రాస్తూ ఉన్నారు. బాక్స్ చూసారా, పింక్ కలర్ది, తనకు కావాలంట పెద్ద పాపకి. ఇంకా చిన్న పాప కూడా నాకు అదే కలర్ ఇష్టమమ్మా అంటుంది. ఇంకా తనకైతే గ్రీన్ తీసుకొచ్చాము. చెరువు ఒకటి తీసుకుంటారులే అనుకుంటే ఇద్దరు ఇంకా ఇక్కడైతే పేచీ పెట్టేశారండి. అందుకని ఇద్దరికి ఒకటే కలర్ తీసుకురావాలి. మారిపోతాయేమో అనుకుంటాం కానీ వాళ్ళైతే గుర్తుగానే ఉంటారు. ఇక ఈ బాక్స్ గురించి అయితే చాలా సేపు అయితే నేను వీళ్ళని బతిమాలవలసి వచ్చింది. ఇంకా వాళ్ళని అయితే చూసుకుంటూనే ఇంకా కూర అయితే దగ్గర పడిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇది ముద్దలోకి మనకి గుడ్డు ముక్కలు అయితే తగులుతూ ఉంటాయి. ఇలా వండుకుని తిన్నా కానీ గుడ్డు కూర తిన్న ఫీలింగే ఉంటుందండి. పొలట్లాగానేమి ఉండదు. పెద్ద పెద్ద ముక్కల్లానైతే ఉంచేస్తాను నేనైతే. ఇంకా పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు, స్నానాలు అయిపోయాయి. ఇంకా నేను మరి బట్టలు ఉన్నాయి కదండి పక్కన, వంట పని అయిన తర్వాత బట్టలు మడతడతాం మొదలు పెట్టాను. లేదంటే ఇవి అక్కడ ఇక్కడ పెట్టాను అనుకోండి నలిగిపోతూ ఉంటాయి. అందుకనే ఇక బట్టలు మడత పెట్టేసుకుని పిల్లలకి అన్నం పెట్టొచ్చు అనేసి బట్టల దగ్గర కూర్చున్నాను. పర్ఫెక్ట్గా ఇస్త్రీ మడతలు అయితే పెట్టలేండి. ఇంకా నాకు వచ్చినట్టుగా ఏదో అరమరలో సర్దుకోవడానికి నాకు ఈజీగా ఉండేలాగా అయితే నీట్గా మడత పెట్టుకుంటాను. ఇది కూడా చేస్తానండి, ముందే ఇస్త్రీ చేసి పెట్టామనుకోండి అవి నలిగిపోతూ ఉంటాయి కదా. అందుకని అవి వేసుకునే ముందు అవసరానికి తగ్గట్టుగా అయితే ఇస్త్రీ చేస్తూ ఉంటాను.
పిల్లల యూనిఫామ్స్ అయినా, ఇంకా అప్పుడప్పుడు వేసుకునే బట్టలైనా, షర్ట్‌లైనా ఏవైనా గానీ అలా ఇస్త్రీ కావాల్సినప్పుడు చేస్తాను. నచ్చిన పని ఏదైనా ఉందంటే ఈ బట్టలు మడత పెట్టడం అండి. ఎన్ని బట్టలున్నా ఉతికేస్తాను గానీ మడత పెట్టలేను. ఇంకా ఇవి వెంటనే మడత పెట్టేస్తే ఏమో గానీ కొంచెం పోస్ట్‌పోన్ చేశానంటే అవి నలిగిపోవడం ఖాయమనమాట. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టానండి. హోంవర్క్‌లు అయిపోయిన తర్వాత కాస్తంత సేపు ప్రేయర్ చేసుకుంటారు. ఆ తర్వాత అయితే అన్నం తినడానికి వస్తారు. పిలవగా అప్పుడొస్తారండి. అన్నంకొచ్చి అయితే ఇక్కడే కూర్చొని అడగరు. పెట్టి పిలవాలి. గంటల తరబడి అప్పుడొచ్చి తింటారు. ఇక వాళ్ళకి అన్నం పెట్టయితే నేను తెచ్చుకున్నవి మరి ఏమి తెచ్చానో ఏంటో అని తర్వాత చూసుకొని ఎవరిదాళ్ళకి ఇవ్వాలి కదండీ! ఇలా బాటిల్ అయితే తీసుకున్నాను కదా! ఈ చిన్న బాటిల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలా వైట్ కలర్ డబ్బాలోను అదే బాటిల్‌లోను నీళ్లు పోసుకోవడం అంటే నాకు ఇష్టం. తాగడానికి బావుంటది. ఇక నువ్వులచ్చులదైతే ఇది కొన్ని కొన్ని తీసుకున్నట్టున్నారు పిల్లలు. ఇంకా హెన్నా, ఇంకా ఈ బిస్కెట్ల ప్యాకెట్ చిన్న పాపేమో స్కూలుకి తీసుకెళ్తానని తను తినలేదు. వాళ్ళిద్దరూ ఎవరిది వాళ్ళు తీసేసుకున్నారు. కర్చీఫ్‌లు కూడా తీసుకున్నాను 3. ఇవేనండి బాక్సులు 2 కలర్‌లు. ఒకటి గ్రీను, ఒకటేమో పింకు. ఈ పింక్ కావాలని ఇద్దరు పట్టేశారు. ఈ గ్రీన్ ఎవరికీ నచ్చలేదు, వద్దంట. ఇక పెద్ద పాప అయితే ఒక అడుగు ముందుకే వేసి అందులో సామానవన్నీ సర్దేసుకుందండి. పెన్నులు, ఎరేజర్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకుంది. కింద ఒక స్టెప్ ఉంటుంది. ఈ స్టెప్ వల్ల ఈ బాక్సులు వీళ్ళకి ఇష్టమనమాట. ఆల్రెడీ బాక్సులు వీళ్ళ దగ్గరున్న కొత్తదొచ్చిందంటే ఎవరికి వద్దంటారండి. అందరికీ కొత్త దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! ఇక ఇవండి నేను తెచ్చినవి. ఇంకా ఈ బన్నులైతే 2 ప్యాకెట్లు తీసుకున్నాను. స్కూల్ నుంచి రాగానే ఇక వాళ్ళకైతే ఇచ్చాను. వాళ్ళు పాలలో అయితే వేసుకొని తిన్నారు. ఇంక బిస్కెట్లు కూడా టీలోని ముంచుకొని తింటారు. ఇక మామయ్య కూడా తింటారనేసి ఒకటే తీసుకొచ్చానండి. ఊళ్ళో దొరుకుతున్నాయి కదా! ఇక ఎక్కడి నుంచో ఎందుకులే తేవడం అనేసి తేలేదు. ఇక నేను తెచ్చిన సామాగ్రి అయితే ఇదండి. వాటినైతే నేను ఏం తెచ్చానో ఏంటో చూసుకున్నాను. పెద్ద ఎక్కువేం తేలేదండి. కేవలం ఆ బ్యాగుల కోసం మాత్రమే వెళ్ళాననమాట. ఇంకా నేను కూడా స్నానం అది చేసేసిన తర్వాత తీరుబడిగా అయితే ఇవన్నీ కూడా సర్దుకున్నాను. ఇక బట్టల షాపింగ్ అలాంటివైతే ఇంకాస్త ఎక్కువ ఉంటాయండి. ఇదేదో చిన్న షాపింగ్ అనమాట. ఇంతవరకు మీరు వీడియో కనుక చూస్తే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ ఇవ్వండి. ఎప్పుడు ఊరెళ్ళినా కానీ బస్సు ఎక్కి వెళ్ళానంటే చాలా నీరసం పడిపోతానండి. కానీ ఈసారి అయితే ఇంటికొచ్చి అయితే చాలా పనులు చాలా ఈజీగా చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.